మా జోలికొస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. తుంగతుర్తి పంచాయతీ తేల్చేయమని జగ్గన్నకు బాధ్యతలిస్తే అది ఇంకా రచ్చకు దారితీసింది. ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ వర్గాల మధ్య మొదలైన పంచాయతీ తెంచేందుకు రంగంలోకి దిగిన జగ్గారెడ్డి మరో కొత్త పంచాయతీని రాజేశారన్న టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ ఒపీనియన్ తీసుకోవడంపై ఎమ్మెల్యే మందుల సామేలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తన నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనమేంటని, తన జూలికొస్తే చావుడప్పు మోగుద్దంటూ ఫైర్ అయ్యారు మందుల సామేలు. దీంతో తుంగతుర్తిలో మందుల వర్సెస్ చామల మధ్య మొదలైన వివాదం కాస్త కోమటిరెడ్డి బ్రదర్స్ వైపు మళ్లినట్లయింది. అంతేకాకుండా ఇది రెడ్డి వర్సెస్ దళిత ఇష్యూగా మారేలా తయారు కావడంతో ఇక పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదం ఎవరిని ముంచేస్తుందో, ఎవరిని తేలుస్తుందో చూడాలి మరి. ఇవాళ ఈ రేసం 67,000 మేడతో గెలిచిండు. ఈయన మంత్రుల సామేల్ 52,000 మేడతో గెలిచి మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబోయాను. నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నీది నువ్వు గడుపుకో. మునుగోళ్ళ నీకు చక్కదనం ఆడ చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామేలు ఉంటాడు. ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని బక్క చిక్కిన అగ్రకులాలు గాని మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్లంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతా కూడా మనం చేస్తున్నాను. నాకు కొందరు వ్యక్తులు చెప్తున్నారు మందుల సామేలు గారు నా గురించి కామెంట్ చేసిందని చెప్పి. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి పార్లమెంట్లో పనిచేసిన, ఒక నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిన. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపు కోసం అని చెప్పి ఆ రోజు ఏఐసిసి నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టినారు. అప్పుడు కూడా వెంకటరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన. 2020 మొన్నటి ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను మంత్రిని కాదు, మునుగోడు ఎమ్మెల్యేని. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, నాకున్న పరిచయాలు, నేను అంత గతంలో చేసిన సేవ దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్లో ఆనాడు 2009లో మహాకూటమి వ్యతిరేకంగా 140,000 మెజార్టీతోటి పార్టీలకు అతీతంగా కూడా నేను గెలిచిన. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, నగరికల్ ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ బలంగా ఉండేది ఆ రోజుల్లో. ఈ 2009లో నేను ఎంపీగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేసిన. ఎంపీగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అందరు ఎంపీలతో పాటు నేనొకరిని కూడా గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కాక ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మరి మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు.
మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పి మనం ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తాను, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నావు దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రాజకీయంగా చావుడప్పు కొడతా అన్నారు. ఇక అది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను. ఇష్యూ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? మీరు దీన్ని ఇంతటితో ముగిస్తారా, కంటిన్యూ చేస్తారా ఇష్యూ? మీరు కానీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఆపితే మంచిది. కానీ సీఎం గాని మాట్లాడేదా సార్? సీఎం గాని ఎవరు మాట్లాడాలి? మీరు నేను మాట్లాడలే. మిమ్మల్ని గెలిపించడానికి కాంగ్రెస్ క్యాడర్ బాధపడుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో నేను నా క్యాడర్ కూడా బాధపడుతుంది గెలిపించినందుకు. మీరు ఎంపీలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండండి.